హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమెడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి మ్యాథమెటిక్స్లో 1 మార్క్ ప్రాబ్లం అయితే కనుక చెప్తున్నాం. మొత్తం 18 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని 9 పార్ట్స్గా ప్రతి పార్ట్లోనూ రెండేసి మోడల్ పేపర్లో ఉన్నటువంటి 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే పబ్లిక్ ఎగ్జామ్లో సెక్షన్ 1లో 12 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి 100/100 రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే 100 మార్క్స్ తెచ్చుకుందాం మ్యాథ్స్ అనుకుంటారో వాళ్ళకి మన వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే మనం ఈ ప్రత్యేకించి ఇప్పుడు పార్ట్ 4లో అయితే కనుక్కున్నాం. పార్ట్ 4లో మోడల్ పేపర్ 7 and 8 చెప్పడం జరిగింది. ఈ మోడల్ పేపర్ 7 and 8కి సంబంధించి ఓవరాల్గా 24 ప్రాబ్లమ్స్ అయితే మన ఛానల్లో పార్ట్ 4 వీడియో అయితే కనుక మీకు రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి మీరు మా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. అయితే ఈ వీడియోస్లో ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మెయిన్ పాయింట్స్ మనం చెప్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక సిలిండర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా πr²h. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి ఆ క్వశ్చన్కి సంబంధించి మనం ఎప్పుడైతే కనుక ఫార్ములాస్ తరోగా ప్రిపేర్ అవుతూ ఉంటామో ఈజీగా 1 మార్క్ అయితే సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మనకి సర్కిల్స్ అనేటువంటి టాపిక్ నుంచి అక్కడ పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కానీ రేడియస్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేటువంటి ఆ ఫార్ములా కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. లేదంటే కనుక మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ని ఈక్వేషన్ గా మార్చడానికి కూడా మనం XY అనే వేరియబుల్స్ యూజ్ చేసుకుని పెన్స్ కాస్ట్ ని X అనుకున్నాం. అలాగే పెన్సిల్ కాస్ట్ ని Y అనుకున్నాం. ఎన్ని పెన్స్ కొన్నామో అన్ని పెన్స్ ఇంటూ X అని రాసుకోవాలి. ప్లస్ ఎన్ని పెన్సిల్స్ కొన్నామో నెంబర్ వేసి Y అని రాసుకుని ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం మీరు టైం పాస్ గా జస్ట్ 20 minutes వీడియోని కనుక చూసినట్లయితే మీరు ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తెలిసినటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ చేరేలాగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే 10th క్లాస్తో పాటుగా ఇంటర్మీడియట్లో కూడా మరిన్ని వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.